గోవింద మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ మహాసముద్రం ఈ గ్రామం నుంచి ఈరోజు ఈ గొప్ప పిరమిడ్ని, దక్షిణామూర్తి పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ రోజున మిమ్మల్ని అందరినీ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం పెద్ద తిరుపతిలో మహతి ఆడిటోరియంలో వేలాది మందితో అక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఉచిత వసతి, ఉచిత భోజనము కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు ఆ పూర్తి అన్ని రోజులు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమై ప్రాతకాల ధ్యానంతో రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రాతకాల సంగీతనాద ధ్యానం ఉంటుంది. ఎంతోమంది గురువులు వారి సందేశాలను వారి అందిస్తారు. ఉదయం 8 గంటలకి పత్రిజీ గారిది సందేశం చక్కగా వీడియో చూస్తూ ఆయనే మనతో స్వయంగా మాట్లాడుతున్నారా అన్నట్లుగా కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి చక్కగా పంచపక్ష పరమాన్నాలతో ప్రసాద వినియోగం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయి, గురువుల సందేశాలు ఉంటాయి, చక్కని ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీతం, నృత్య హేళ ఉంటుంది. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఆ ప్రోగ్రాంకి వస్తున్నారని మనకి కబురుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులు అన్న అవకాశం ఉంటే అన్ని రోజులు ఆ మహాయజ్ఞానికి, ప్రపంచ శాంతి కోసం ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఆ యజ్ఞానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ 22వ తారీఖు అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మన సంగీతం గోవింద అంటూ ఆ కార్యక్రమం కూడా ఉంది. చక్కగా అందరూ ఆ కార్యక్రమానికి రండి. మరి ముఖ్యంగా అన్నదానం జన్మ జన్మల పుణ్యకర్మల ఫలితం. అక్కడ వేలాది మంది యోగులు వచ్చి భోంచేసి వెళ్తారు కనుక ఆ అన్న సమారాధన కార్యక్రమానికి ఎవరైనా మీ సహాయ సహకారాలు అందించే ఆలోచన ఉంటే చక్కగా రజిత మేడంని, వచ్చినటువంటి పిఎంసి టీంను కలిస్తే వారు మీ దగ్గర ఆ సహాయ సహకారాలు పుచ్చుకొని అవి ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి వినియోగిస్తారు. గోవిందా చెప్పాలి గట్టిగా, గోవిందా. పత్రి మహారాజుకి గోవిందా.